ఉత్తరాంచల్ యూనివర్సిటీ బీటెక్ స్పాట్ అడ్మిషన్స్ అండ్ సెమినార్ ఏప్రిల్ 20 ఆదివారం హోటల్ కోనార్ ఖమ్మం. మరిన్ని వివరాలకు ఈ కింద నంబర్లను సంప్రదించండి. ఏప్రిల్ 20 రానే వస్తుంది. ఏప్రిల్ 20 రాగానే ఆదివాసీ ప్రజల గుండెల్లో ఒక అలజడి మొదలవుతుంది. ఆ అలజడే 1981 ఏప్రిల్ 20. ఆ రోజు భూపోరాటంలో వందల సంఖ్యలో ఆదివాసీ రైతులు చనిపోయిన రోజు. నేటికి 44 సంవత్సరాలు పూర్తయింది. 44 సంవత్సరాల వ్యవధిలో ఆదివాసీ ప్రజల పట్ల మార్పులు వచ్చాయా? 170 కానీ పీసా చట్టం కానీ 5th షెడ్యూల్ ప్రకారం రావాల్సిన హక్కులన్నీ ఆదివాసీ ప్రజలకు వస్తున్నాయా లేదా? అసలు ఏం జరుగుతుంది? ఇంకా 170 చట్టం చెప్పిన ప్రకారం భూ బదలాయింపు కావచ్చు, కౌలుదారు కావచ్చు, భూ హక్కు కావచ్చు, ఇలాంటి పలు హక్కులు ఆదివాసులకే ఉన్నాయా? ఈ ప్రాంతంలో గిరిజనేతరులు వద్దు అని పోరాటం చేసిన ఆ రోజు ఇప్పుడు గిరిజనేతరులు ఇంకా హజమాయిష్ చేస్తున్నారా లేదా? ఆదివాసీ ప్రాంతాల్లో ఇంకా అన్యాక్రాంతం జరుగుతుందని జైనూర్ లాంటి ఘటనలు పచ్చిగా కనబడుతున్నప్పటికీ ఎందుకు ప్రభుత్వాలు ఆదివాసీల సాధికారత దిశగా అడుగులు వేయట్లేదు? ప్రస్తుతం మనం ఇంద్రవెల్లి స్తూపం వద్దనే ఉన్నాం. జల్ జంగల్ జమీన్ కోసం పోరాటం చేసిన 1981 ఏప్రిల్ 20వ తేదీ ఆశలు నెరవేరాయా లేదా? 44 సంవత్సరాలు గడిచినా పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీ గిరిజనులు ఏం చెబుతున్నారు? ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో చూపెడదాం. ఆదివాసీ హక్కుల కోసం అల్లిపెరగని పోరాటాలు ఇంకా జరుగుతున్నాయి. 1981 నుంచి 2025 వరకు ప్రభుత్వాలు మారాయి, పాలకులు మారారు. ఆశయ సాధన దిశగా అడుగులు వేస్తామని చెప్పారు. అయితే దీనికంటే ముందు నేను ఒకసారి పూర్తి సారాంశం చెప్పే ప్రయత్నం చేస్తా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1981 ఏప్రిల్ 20 రోజు ఒక పెద్ద మీటింగ్ ఏర్పాటు చేసుకోవాలి రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో అని వేలాది మంది తరలి వచ్చారు. ఆ వేలాది మంది తరలి వచ్చిన తరుణంలోనే ముందుగా ఈ మీటింగ్కు అనుమతిస్తామని చెప్పారు. అనంతరం ప్రజల తాకిడి చూసి దీంట్లో మావోయిస్టులు చొరబడ్డారు అనే ఇంటెలిజెన్స్ చెప్పిందని వెంటనే ఆ మీటింగ్కు ఇచ్చిన పర్మిషన్ రద్దు చేశారు. రద్దు చేసిన అనంతరం మా భూములపై మాకు హక్కు కావాలి, 170 చట్టం అంటే 1959లో భూ బదలాయింపు చట్టం, 1959 అనంతరం 1970లో భూ బదలాయింపు చట్టం అంశం అనంతరం 1970లో ఒక ప్రత్యేక చట్టాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అదే 170 చట్టం. 170 చట్టం ప్రకారం గిరిజనేతరులు ఎవరు గిరిజన ప్రాంతంలో పట్టాలకు అర్హులు కాదు. మీకు అర్థమయ్యే ఉంటుంది. అంటే గిరిజనేతరులకు ఎటువంటి హక్కు అడవి మీద కానీ, అడవి సంపద మీద కానీ, అదేవిధంగా భూముల మీద కానీ ఉండదని చెప్పే ప్రయత్నం. ఇదంతా కూడా అప్పటి పోరాటానికి ఒక రకంగా నాంది పలికిందని చెప్పుకోవచ్చు. అయితే ఇన్ని చట్టాలు వచ్చినా ఆదివాసీ ప్రాంతాల్లో ఇంకా దోపిడీ జరుగుతుంది, మా భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి, మాకు అడవి మీద హక్కు లేదు, నీరు మీద హక్కు లేదని ఆదివాసీ ప్రజలు ఉద్యమానికి శంఖారావం చుట్టిన పరిస్థితి. ఆ ఘటనే 1981కి దారి తీసింది. రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ఒక మహా సమ్మేళనం ఇక్కడ మొదలైంది. ఆ సమ్మేళనం కాస్త హింసాత్మకంగా మారింది. ఒక రకంగా ఇది కూడా జలియన్ బాగ్ లాంటి హింసాత్మక ఘటననే అప్పటి మేధావులు, ప్రజా సంఘాలు, కవులు, కళాకారులు ముక్త కంఠంతో చెప్పిన పరిస్థితి. ఇప్పుడు కూడా మళ్ళీ మావోయిస్టు పార్టీ ఒక విషయం చెబుతుంది. 44 సంవత్సరాలు గడిచినా ఇంకా ఆదివాసీ ప్రజల సమస్యలు తీరలేదని చెబుతున్నారు. 170 చట్టాన్ని తుంగలో తొక్కుతున్నారని చెబుతున్నారు. ప్రభుత్వాలు స్పందిస్తలేవు. ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఆదివాసీ హక్కుల దిశగా ఉంటుంది అని అనుకున్నాం, కానీ లేదని
సూటిగా మావోయిస్టు పార్టీ కూడా చెబుతుంది. ఎందుకు ఇలాంటి ఎందుకు ఇటువంటి ఇంకా లేఖలు విడుదలవుతున్నాయి? నిజంగానే ఆదివాసీ ప్రజలు ఏమంటున్నారు? ఈ ప్రాంతంలో ఇంకా భూములపై హక్కులు వచ్చాయా లేదా? ప్రభుత్వాలు చెప్పినప్పటికీ, పాలకులు వరుసగా మారుతున్నప్పటికీ మా హక్కులు నెరవేరలేదనే ఆదివాసులు ముక్త కంఠంతో చెబుతున్నారు. భీం వారసత్వాన్ని ఇంకా కొనసాగిస్తాం, మాకు న్యాయం జరగాలి, మాకు న్యాయం జరగకుంటే ప్రత్యక్ష పోరాటాలు తప్పవని ఆదివాసీ ప్రజలు చెబుతున్నారు. ఇదంతా కూడా సారాంశం ఎంత చెప్పినా తక్కువనే. అయితే మనం ఇంద్రవెల్లి దగ్గరే ఉన్నాం. ఇంద్రవెల్లి అమరుల స్తూపాన్ని చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. 1981 ఏప్రిల్ 20వ తేదీన భూ పోరాటంలో రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో జరిగిన పోరాటంలో ఒక పెద్ద కళావేదిక ఏర్పాటు చేశారు. ఆ కళావేదిక ఏర్పాటులో అసాంఘిక శక్తులు చొరబడ్డాయని అప్పటి ప్రభుత్వం నేరుగా, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం, మళ్ళీ చెబుతాను, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన పర్మిషన్ని క్యాన్సిల్ చేసి రైతులు రోడ్డు మీద బైఠాయించి మాకు మా భూములకు మా హక్కులు కావాలి, మా హక్కులు మాకే కావాలి, మాకు న్యాయం జరగాలని పోరాటం చేసిన పరిస్థితి. అదే స్మారక స్తూపం ఇక్కడ నిర్మాణం జరిగింది. అప్పటికే స్తూపాన్ని ఒకసారి కూల్చేసిన పరిస్థితి. కూల్చేసిన అనంతరం ఎవరు కూల్చారో కూడా తెలియదు. కూల్చేసిన తర్వాత ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో, ముఖ్యంగా సిడం శంభు లాంటి ముఖ్యమైన కొంతమంది నేతల సహాయంతో ఈ స్తూపాన్ని మళ్ళీ నిర్మాణం, అంటే శంభు లాంటి ముఖ్యులు, శంభు కావచ్చు, అదేవిధంగా అర్జు మాస్టర్ కావచ్చు, ఇటు భుజంగరావు లాంటి కొంతమంది మేధావులతో ఆదివాసీ ప్రజలను ఐక్యం చేస్తూ, సంఘాలను ఐక్యం చేస్తూ మళ్ళీ పోరాటం మొదలైంది. ఆ పోరాటం ద్వారానే ఈ స్తూపాన్ని మళ్ళీ నిర్మాణం జరిగింది. ఇది ఒక రకంగా రష్యాలో జరిగిన డిజైన్ ఈ స్తూపందని కొంతమంది ప్రజా సంఘాలు చెబుతారు. అయితే ఒకసారి మనం చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. ప్రజా వీరులు మృత్యుంజయులు అంటూ చూపెట్టే ప్రయత్నం జరిగింది. దీంట్లో ప్రధానంగా స్తూపానికి సంబంధించి కొంత ప్రత్యేకంగా రంగులు, అదేవిధంగా హంగులు ఏర్పాటు చేస్తున్నారు. ఆ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కొంత దీనికి సంబంధించి పలు డిమాండ్లతో పూర్తి స్తూపాన్ని అత్యంత సుందరంగా చేసే ప్రయత్నం ఆ తర్వాతనే ఇది జరిగింది. రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ఇంద్రవెల్లి అమరుల స్మారక స్తూపాన్ని 1986 మార్చి 19న గుర్తు తెలియని వ్యక్తులు కొంతమంది స్తూపాన్ని కూలగొట్టారని చెబుతున్నారు. అయితే ఎప్పుడు ఈ స్తూపాన్ని కూలగొట్టారు ఏంటి అనే కోణంలో కొంత ఆదివాసీ రైతులు చాలా సీరియస్గా, ఆదివాసీ సంఘాలు చాలా సీరియస్గా ప్రతిఘటించాయి. 1986 మార్చి 19న ఈ స్తూపాన్ని కూల్చే ప్రయత్నం జరిగింది. మళ్ళీ 1987, మళ్ళీ చెబుతున్నాను, 1987లో ఈ స్తూపం మళ్ళీ గిరిజనాభివృద్ధి సంస్థ ITDA ఆధ్వర్యంలో మళ్ళీ నిర్మాణం జరిగింది. ఆ నిర్మాణం ఆంక్షలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడేంత వరకు ఏప్రిల్ 20వ తేదీ వచ్చిందంటే చాలు 144 సెక్షన్ ఉండేది. ఎటు చూసినా 100 మీటర్ల మేర తుపాకుల పహారాల మధ్య ఈ స్తూపం ఉండేది. ఇక్కడికి ఎవరు వచ్చి కనీసం పుష్పాలు కూడా వేసే పరిస్థితి ఉండకపోతుండే. ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ స్తూపం ఆంక్షలు సడలిస్తూ ఎవరైనా అమరులను స్మరించవచ్చని చెప్పిన పరిస్థితి. ఇదంతా కూడా జరిగిన యథార్థ గాథ. ఇప్పుడు ఏమంటున్నారనే కోణంలో ఒకసారి మాట్లాడించే ప్రయత్నంలో వాస్తవాలు ఏ విధంగా చెబుతారు, ఏం చెబుతారు అనేది తెలుసుకుందాం. 1981 ఏప్రిల్ 20 భూమి కోసం పోరాటం జరిగిన రోజు. అసలు అప్పుడు ఏం జరిగింది, అప్పటి పరిస్థితులు ఏ విధంగా ఉంది? అప్పుడు యాక్టివ్గా పలు సంఘాల్లో పనిచేసిన మనతో పాటు ఫారెస్ట్ అధికారి మల్లన్న కూడా ఉన్నాడు. అప్పుడు అంతా కూడా ఫారెస్ట్ వాళ్ళ ప్రభావం కూడా ఎక్కువ ఉండేది, దాంతోపాటు పోలీసుల ప్రభావం అని అంటారు. అయితే ఐడియాలజికల్గా
వ్యవస్థ పరిస్థితుల ప్రభావాలు అప్పుడు ఎట్లుండే ఒకసారి తెలుసుకుందాం అన్న. ఏంటన్న అప్పుడు 1981 భూ పోరాటం 20వ తేదీ మే, దాని యొక్క స్ఫూర్తి మాత్రము అప్పుడే సిపిఎంఎల్ చార్మందర్ గ్రూపు శ్రీకాకుళంలో వెనుకబడ్డ ప్రాంతాల్లో గిరిజనులు ఏ విధంగా అక్కడ షావుకాళ్ళు దోపిడీకి గురి చేసి నానా హింసలు పెట్టి వాళ్ళని బాధలు గురి చేస్తారో, అల్లూరు సీతారామరాజు పోరాటం తర్వాత చాలా కాలానికి దాదాపు ఒక 100 సంవత్సరం గడిచిన తర్వాత శ్రీకాకుళం పోరాటం చార్మందర్ నాయకత్వంలో సుబ్బారావు పాణిగ్రాహి, తర్వాత సత్యమూర్తి, తర్వాత ఇటువంటి ఒక టీచర్స్, వాళ్ళకు ఏ పార్టీలతో సంబంధం లేదు, కానీ వాళ్ళు గిరిజనుల యొక్క బాధలు, వాళ్ళ భూమి లేకపోవడము, వాళ్ళు ఉత్పత్తులు కూడా గిరిజనేతరులు అయినటువంటి యొక్క పెట్టుబడిదారులు కాజేయడము, వాళ్ళకు సరిగా విధేయపోవడం, ఇదంతా గమనించిన మానవతావాదులైనటువంటి సత్యమూర్తి గారు, సుబ్బారావు పాణిగ్రాహి వీళ్ళందరూ కూడా చార్మందర్ విధానాన్ని స్వీకరించి అక్కడ ఈ పార్టీకి సంబంధించిన వ్యక్తులు అక్కడ ఎవరు ఆర్గనైజ్ చేయలేదు. అక్కడ పోరాటం దానంతట ప్రజల గిరిజనుడే వాళ్ళు అక్కడక్కడ తిరుగుబాడము, దాన్ని కూడా వీళ్ళు వారికి మద్దతుగా నిలిచి చైతన్యాన్ని నూరిపోసి మనం తిరగబడితే సాధించేది లేదని చెప్పి అక్కడ ఉధృతమైన పోరాటం గిరిజన ఉత్పత్తులపైన, అటవీ సంపద దోపిడీ పైన, వాళ్ళ బతుకుదేరు వాళ్ళని బతకనిచ్చేటువంటి పరిస్థితులు లేకుండే వాటిని ఆశ్రయ తీసుకొని వాళ్ళు పోరాటాలు నడిపినారు. అక్కడి యొక్క శ్రీకాకుళం యొక్క పోరాటం యొక్క స్ఫూర్తి అందుకే అప్పుడు కవులు కూడా చెప్పిర్రు, ఎర్రని శ్రీకాకుళము నాడు అక్కడ రగిలి నేడు ఇక్కడ మండుతుంది పోరుబాటల పోదామా అని చెప్పి ఇంద్రవెల్లి పోరాటాన్ని నడిపినటువంటి యొక్క మహా ప్రజానాయకుడు. తర్వాత అప్పుడు కూడా ప్రజా సంఘాలు ఏర్పాటు ఇక్కడ ఆర్గనైజేషన్ జరిగింది. గోండు ప్రాంతాల్లోనికి కూడా ఈ పార్టీ చొచ్చుకొని పోయింది. ఇక్కడ చాలా సమస్యలు ఉండే. శ్రీకాకుళం పోరాటం తర్వాత జరిగినటువంటి రిజల్ట్ ఏమిటంటే ప్రజలు ఈ విధంగా వాళ్ళ హక్కులకు పెద్ద ఎత్తున ఉద్యమించారు కాబట్టే ప్రభుత్వం ఆలోచనలో పడి ఈ ఐటీడీ ఏర్పాటైంది. ఆ ఐటీడీ అప్పటికి ఇక్కడికి వచ్చేసింది ఉట్నూరికి. ఎందుకంటే ఇది ఒక పోరాటం, ఈ పోరాటం యొక్క స్ఫూర్తి మాత్రం ఐటీడీ ఏర్పడటానికి కారణము నక్సలైట్ల పోరాటమే. దాది చారు మజుందారు యొక్క నాయకత్వం జరిగినటువంటి పోరాటాల యొక్క స్ఫూర్తే. ఈ విషయం మనం అనటం లేదు, అప్పుడు ఉన్నటువంటి డీజీపీ గారే తర్వాత ప్రకటించారు వాళ్ళ పోరాట ఫలితమే ఐటీడీ అని. ఇక్కడ దాన్ని అందుకున్నటువంటి యొక్క ఇక్కడి నాయకులందరూ కూడా జల్ జంగల్ జమీన్ అంటే మా అరణ్యంలో మా ప్రాంతంలో మాదే అధికారం అని చెప్పి ఈ ప్రజలను జల్ జంగల్ జమీన్ కొరకు అప్పుడు వాళ్ళు ఉధృతం పోరాటాలు చేశారు. అప్పటికి 170 యాక్ట్ వచ్చింది. అంతకుముందు కూడా మనకి ఏజెన్సీ యాక్ట్ ఉంది. తర్వాత ఏంటంటే ఘోరమైన పరిస్థితులు ఏంటంటే దొడ్డుప్పు తీసుకొని కూడా ఒక సోలో తవ్వేడు దొడ్డుప్పు తీసుకొని 3 సోళ్ళ సారపప్పు కాజేసేటోళ్ళు వాళ్ళు. తర్వాత ఒక చిన్న పొగాకు రెమ్మకు కూడా వాళ్ళు సారపప్పు కానీ గిరిజన ఉత్పత్తులు కానీ ఆ తర్వాత తేనె ఇటువంటి అన్నిటి కూడా ఒక పొగాకు రెమ్మలు వచ్చి కూడా కొనుక్కొని అష్టదరిద్రముల ప్రజలు ఇక్కడ ఘోరమైన బతుకులు ఈడ్చినారు. వాళ్ళకేం తెలియదు పాపం, గిరిజనులు అంటే గిరిజనలాగా ఉండేది. అటువంటి వాళ్ళకు కూడా ఈ పీపుల్స్ ఫర్ నాయకత్వంలో వీళ్ళందరూ పోయి వాళ్ళకు చైతన్యం నేర్పించి ఈ జంగిల్ జమీన్ కొరకు వాళ్ళ యొక్క అస్తిత్వ పోరాటాన్ని కూడా వాళ్ళకు ఫస్ట్ నమ్మలేదు వాళ్ళు కూడా. ఎందుకంటే వాళ్ళు మైదాన ప్రాంత ప్రజలను ఎప్పుడు కూడా గిరిజనులు అంత ఈజీగా నమ్మరు. ఎందుకంటే మైదాన ప్రాంత ప్రజలందరూ కూడా మోసపూరిత విధానాలు, మోసపూరిత ఆలోచనలు ఉంటాయి కాబట్టి వాళ్ళ ముందే గమనించిన వాళ్ళు కాబట్టి తెల్ల బట్టలను చూస్తే పోయి గుట్టలు ఎక్కటోళ్ళు. అది కాదు, అసలు మేము మీ కొరకే వచ్చినని చెప్పి వీళ్ళు చెప్పి వాళ్ళ నమ్మకాన్ని తీసుకొని వాళ్ళ పోరాట పట్టుమ వాళ్ళకి ఏది లేదో కనుక్కొని హెమండేర్ తర్వాత మళ్ళా ఆ పోరాటం ఆ స్ఫూర్తి మళ్ళీ వీళ్ళు నింపి ఈ జల్ జంగల్ జమీన్ కొరకు ఆ పోరాటం జరిగింది. దాని యొక్క ఉధృత రూపమే మనకు ఇంద్రవెల్లి పోరాటం. అక్కడ వేలాది లక్షలాది జనం కదిలి వచ్చిండ్రు. అంజయ్య గారు ముఖ్యమంత్రి ఉండే అప్పుడు ఆ జల్ జంగల్ జమీన్ కొరకు అప్పుడు గోండు ప్రజలందరూ కూడా వీరోచితంగా ఇంద్రవెల్లి సభకు వచ్చి అక్కడ సభ జరుపుకోవడానికి సన్నాలు జరుగుతున్న అటువంటి సమయంలో ప్రభుత్వం కుట్ర చేసి ఈ సభ గినక జరిగితే ఇది ఇంకా మొత్తం వ్యాపిస్తుంది, మిగతా గోండ్వానా ప్రాంతానికే ఇది పెద్ద వ్యాపించేది ఉంటే దీన్ని కంట్రోల్ చేసుడు కష్టం అని చెప్పి దీన్ని ఏదో విధంగా మనం అణచివేయాలనే దృష్టితో వాళ్ళు ఈ గోండ్లను రెచ్చగొట్టడం జరిగింది. మామూలుగా గోండులు రెచ్చిపోరు, కానీ వాళ్ళ పీక మీదకి వచ్చినప్పుడు తప్పనిసరి వాళ్ళు తిరుగుబాటు చేస్తారు.
ఆ ధైర్యాన్ని చూపెడతారు. మనకు సంతాళ్ళ పోరాటం అదే చెప్పింది, శ్రీకాకుళం గిరిజన పోరాటం అదే చెప్పింది. ఇక్కడ కూడా గోండులు కూడా తమ అస్తిత్వ పోరాటం కొరకు పోట్లాడినరు. భూములన్నీ కూడా మీకు ఉట్నూరు ప్రాంతంలో ఇప్పుడు కూడా స్టిల్ నౌ అది గిరిజన ప్రాంతము 170 యాక్ట్ కింద ఉన్నటువంటి ప్రాంతం అది. అక్కడ కూడా ఇప్పుడు చాలామంది గిరినేతలు అక్కడ ఎస్టాబ్లిష్ అయ్యి అక్కడ మొత్తం భూములు సంపాదించుకొని వ్యవసాయం చేసుకొని వీళ్ళందరూ కూడా ఇంకా మాకు హక్కులు కావాలి, మేము ఇక్కడే ఉంటామని చెప్పి వాళ్ళందరూ తిష్ట వేసినారు. ఏ విధంగానైతే భద్రాచలంలో వాళ్ళందరూ ఇతరు ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి సెటిల్ అయినారు. అట్లా చేసినప్పుడు ఇది కూడా ఒక అసంతృప్తి ఉండే. ఎందుకంటే మా ప్రాంతంలో వీళ్ళు వచ్చి మమ్మల్ని దోపిడీ చేస్తూ ఈ సంపద అంతా కూడా మాదే కదా అనేది వాళ్ళకు తెలిసి వచ్చింది. దాన్ని ఇంకా వివరించి చెప్పినారు ఈ యొక్క పార్టీ వాళ్ళు. దానివల్ల వాళ్ళందరూ కూడా ఉద్యమించి ఇంద్రవెల్లి ప్రాంతంలో పెద్ద మీటింగ్ పెట్టడానికి చూసి ఆ ప్రజావాహిని చూసినటువంటి ప్రభుత్వానికి గంగవెర్రులు ఎత్తినాయి. అప్పుడు దాన్ని అణిచివేయాలన్న దుస్తుని మొత్తం మిలిటరీని దించేసిండ్రు. తర్వాత వాళ్ళను రెచ్చగొట్టిండ్రు. ఆ తిరగబాడ్డ ఆ ప్రజల మీద వీళ్ళు కాల్పు జరిపి కనీసం అప్పుడు ప్రభుత్వం ఏం 13 మంది అన్నది, కానీ 100 మంది వరకు చచ్చిపోయినని చెప్పి కూడా బయట నుంచి మీడియా కూడై కూసింది. అప్పుడు ప్రజల్లో కూడా మొత్తం తెలంగాణ ప్రాంతం కూడా ఆ స్ఫూర్తి వ్యాపించి మైదాన ప్రాంతం ఉన్న ప్రజలు కూడా ఆలోచన మొదలుపెట్టినారు. అసలు భూమి పడిది ఎవరి చేతిలో ఉన్నది, ఈ పోరాటాలు ఎందుకైతుంది? గిరిజనులు ఇచ్చిన స్ఫూర్తి ఒక రకంగా చూడాలంటే ఇంద్రవెల్లి పోరాటమే పెద్ద ఊతం అయిపోయింది. ఉత్తర తెలంగాణ ప్రాంతంలో కూడా చాలా చోట్ల ఆర్గనైజేషన్లు ఏర్పడి అప్పుడు దొరల మీద తిరుగుబాట్లు జరిగినాయి. వాళ్ళు దుర్మార్గమైనటువంటి ఆ దొరల పరిపాలన పోయి ఇప్పుడు ఎప్పుడైతే తిరుగుబాటు అందరూ కూడా హైదరాబాద్ ప్రాంతాన్ని హైదరాబాద్కు పారిపోవడం జరిగింది. ఆ భూములన్నీ కూడా ప్రజలు సిరిపూర్ ప్రాంతంలో ఇప్పుడు కూడా కొంతమందికి ఆ భూములు చెందినాయి. ఎందుకంటే అప్పుడు కొంతమంది వాళ్ళు ఆక్రమించుకోవడం కాదు, కొంతమంది తెలియపరులు ఏం చేసినాడు వాళ్ళ పేరు మీద పట్టా చేసుకున్నారు. ఇంకా మిగతా ప్రాంతాలు ఆక్రమించి పట్టాలు కాలేదు కాబట్టి ఈ కేసీఆర్ మహానుభావుడు వచ్చిన తర్వాత అవన్నీ లెక్కలు తీసి ఇప్పుడు మళ్ళీ అని మా భూములు మాయ అని చెప్పి పారిపోయిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు అక్కడక్కడ తల ఎత్తుతున్నారు. దానికి ఉదాహరణ ఇక్కడ ముత్యం రావు యొక్క మనవడు ఆనందమోహన్ అంటే ఆయన భూపాలపల్లి మొదలుకొని బెల్లంపల్లి ప్రాంతం తిరిగి మా తాత భూమి అది అని చెప్పి కనీసం ఆ భూమి గీమో దాని నుంచి ఏదో బెదిరించో ఆదరించో బుజ్జగించో డబ్బులు కూడా వసూలు చేసుకుంటున్నారు. ఈ యొక్క పోరాట స్ఫూర్తి యొక్క ఫలితమే ఇవాళ ప్రజల్లో కానీ నార్త్ తెలంగాణలో కానీ గిరిజన ప్రాంతాల్లో కానీ ప్రభుత్వం అంటే తెలిసి వచ్చింది, పరిపాలకులు అంటే తెలిసి వచ్చింది. ఆ చైతన్యం నింపిన వాళ్ళు వాళ్ళే. వాళ్ళ రాజ్యం వచ్చిందా అని చెప్పి ఎగతాళిగా అడుగుతున్నారు. వాళ్ళ రాజ్యం రాకున్నా వాళ్ళు నింపిన స్ఫూర్తి ఉన్నది ప్రజల్లో, ఇవాళ తలెత్తుకొని బతుకుతున్నారు. దానికి ఇంద్రవెల్లి పోరాటమే మొదటి స్ఫూర్తి అని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఏంటన్నా అంటే ముఖ్యమైన అంశం, అప్పుడు ఫారెస్ట్ అధికారులు కూడా కొంత జులుం నడిచిందని ఒక ప్రచారం జరిగింది. అది నిజమా? ఏంది అసలు ఆదివాసుల మీద? అవును, అది వాస్తవమే. ఎందుకంటే ప్రజలు 104 లేనోళ్ళు, తర్వాత వాళ్ళ ఈ కలప అది ఇతర ప్రాంతాలకు ఎగుమతి అయ్యేది. దానిలో స్మగ్లర్స్ అందరు కూడా ఎంట్రీ అయ్యి కూడా ఇక్కడ నుంచి కూడా హైదరాబాద్కి అటు పోయేది. అటువంటి యొక్క సందర్భంలో కూడా వాళ్ళు చూస్తూ ఊరుకోరు కదా. అడవి పోతే గిరిజనుడు ఉండడు. అసలు గిరిజనునికి అడవికి అవినాభావ సంబంధం. అడవికి గిరిజనులను వేరు చేయడానికే ఈ అభివృద్ధి కార్యక్రమాలు అనేవి వచ్చినాయి. ఈ అభివృద్ధి అనేది కూడా కదే. ఇప్పుడు అభివృద్ధి ఏంటంటే అడవులను విధ్వంసం చేసి పెట్టుబడిదారులకు అప్పగించడమే. కానీ దాన్ని గిరిజనులు మాత్రమే కాపాడుతున్నారు, గిరిజనులు మాత్రమే నిలబడుతున్నారు. ఇవాళ ఛత్తీస్గఢ్ ప్రాంతంలో రాజ్యము అనేది ఈ ప్రజలందరూ రాజ్యం యొక్క పిల్లలు వాళ్ళని కాపాడవలసింది పోయి సామ్రాజ్యవాదుల కొరకు కూడా ఇక్కడి నీళ్లను ఇక్కడనే వచ్చి తయారు చేసుకుని ఈ నీళ్ళని మన తీరుని తాగిస్తున్నారు. ఇక్కడి వస్తువులను కూడా ఇక్కడి వనరులను కూడా వారు కాజేసి మనకే అమ్ముకుంటున్నారు. సిమెంట్ ఫ్యాక్టరీని తీసుకుందాం, దేవపురి సిమెంట్ ఫ్యాక్టరీలో 75% అమెరికా వాడిది ఉన్నది ఆడ పెట్టుబడి. కానీ పేరు రైతుల కొరకు టాటా బిర్లా పేరు పెట్టుకున్నారు. ఇట్లా అటువంటి యొక్క సహజ వనరులను కూడా కొల్లగొట్టే అటు పథకాలు నడుస్తున్నాయి. కానీ ఆ డబ్బుతోనే వాటితోనే వాళ్ళు పాఠశాలలు చెప్పి విద్య చెప్పి ఆ గిరిజన ప్రాంతాల అభివృద్ధి పరిస్తే మరి ఈ పోరాటాలకు తావుండదని చెప్పి ఆ కనీస జ్ఞానం కూడా వాళ్ళకి లేకుండా పోయి వాళ్ళు మొత్తం మేము వాళ్ళని ఖతం చేసి మేము మా రాజ్యాన్ని చెలాయించి పెట్టుబడిదాలం అంతా మేమే అనుభవిస్తాం అనుకుంటున్నారు. కానీ వాళ్ళు మీరు బలవంతంగా వాళ్ళను ముందు చంపినా మనకు కూడా చావు తప్పదు, ఎవరికైనా చావు తప్పది. అది ఎవరి కొరకు చంపుతున్నారు ఎందుకు అనేది చెప్పి ఈ పాలక వర్గాలన్నీ కూడా పునరాలోచన చేయాలని చెప్పి మనవి చేస్తున్నాం. చివరికి ఒక విషయం చెప్పండి, ఇప్పుడు ఆదివాసుల పరిస్థితి ఏంటి, ఎట్లుంది? ఆదివాసులు నేడు జాగృతి పడలేదని కాదు, అక్కడక్కడ మునుపటి కంటే మాత్రం అంటే గుడ్డి కంటే మెల్లమెల్ల అన్నట్టుగా బతుకులు ఈడుస్తున్నారు. ఇంకా వాళ్ళు చైతన్యవంతం కావాలి. ఎందుకంటే ఆదివాసులలోనే కొంతమంది దళారులు తయారైనరు.
పాలక వర్గాలు చూపినట్టు ఎర్రలకు లొంగిపోతున్నారు. ఏమేరా ఒక ఎంపీ పదవో ఒక ఎమ్మెల్యే పదవో లేక ఇంకేమన్నా అవి వాళ్ళకి ఇవ్వవలసినటువంటి లొంగ తీసుకోవడానికి వాళ్ళు కొన్ని ప్రలోభపరిచి వాళ్ళని లొంగ తీసుకుంటున్నారు. ఆ ఆదివాసీ యొక్క ప్రజల నుండే ఇలా పాలకవర్గాల ఏజెంట్లు తయారైనరు. కాబట్టి ముందు ముందు ఆదివాసులు కూడా చైతన్యాన్ని సంతరించుకొని అటువంటి ఏజెంట్లను గుర్తించాలి, వాళ్ళకు బుద్ధి చెప్పాలి. వాళ్ళకు మీరు ఎవరి కొరకు ఉన్నారా, మా కొరకా లేక వాళ్ళ కొరకా అని చెప్పి కూడా వాళ్ళు నిలదీయాలి. అప్పుడే వాళ్ళ హక్కులు వాళ్ళకు దక్కుతాయి. ఈ న్యాచురల్ రిసోర్సెస్ ఏది ఉన్నాయో వాళ్ళకు లభించే అవకాశం ఉంటుంది. కాబట్టి కంపల్సరీ ఆదివాసులు వాళ్ళ యొక్క ఏజెంట్లు గుర్తించాలి. అంతే ఇప్పుడు ఇంటి దొంగను ఈశ్వరుడు పట్టలేడు అంటారు, కానీ మీరు తలుసుకుంటే ప్రజలే పట్టగలరు. కాబట్టి అట్లా పట్టి వాళ్ళకు ఈ గిరిజనుల యొక్క భయం ఉంటే కానీ వాళ్ళంతా విచ్చలవిడిగా చెడిపోరు. చాలామంది గిరిజన ఏజెంట్లుగా తయారైపోయి పాలకవర్గాల తొత్తులుగా మారుతున్నారు. అది పోతే కానీ వాళ్ళు ఇంకా సమగ్రంగా పూర్తిగా వాళ్ళ వనరులు వాళ్ళకు దక్కే అవకాశం ఉంటుంది. రైట్, ఇది పరిస్థితి. కట్టుకథ కాదు, కల్పిత కథ అసలే కాదు. ఇదంతా కూడా జరిగిన యథార్థం. ఆదివాసీ ప్రజలు తమకు భూమి కావాలి, నీళ్లపై హక్కు కావాలి, అదేవిధంగా అడవిపై హక్కు కావాలని ఉద్యమించిన రోజు 1981 ఏప్రిల్ 20. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.